పౌర్ణమి ముందు శుక్రవారం అనేది పెద్దలు ఉత్తినే పెట్టలేదు, దృష్టిలో పెట్టుకోండి. పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం పెట్టడానికి కారణం ఏమిటంటే, సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే, లక్ష్మీ అష్టోత్తరం మీ అందరికీ తెలుసు. చంద్రాం చంద్ర సహోదరీం అని లక్ష్మీదేవిని స్తుతిస్తాం మనం. అమ్మవారు చంద్రుడికి సోదరి. వీళ్ళిద్దరూ కలిసి క్షీరసాగరం నుండి జన్మించారు, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ విధంగా చంద్రుడికి లక్ష్మీదేవికి కూడా అన్నా చెల్లెళ్ల సంబంధం ఉంటుంది, లేదా అక్కా తమ్ముళ్ల సంబంధం ఉంటుంది. సోదర సోదరీమణులు వీళ్ళిద్దరూ కూడా. అందువల్ల చంద్రబలం ఉన్నప్పుడు పౌర్ణమికి దగ్గరగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి మనకు మరింత సంతోషంగా వరాలు ప్రసాదిస్తుంది. ఎప్పుడూ కూడా చూడండి, సాధారణంగా మనం మన ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు ఉంటారు, అంటే భార్యలు వాళ్ళ ఇంటికి అన్నదమ్ములు వస్తే చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. వీళ్ళు అన్నదమ్ముల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. అది అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధానికి ప్రతీక. అందువల్ల పౌర్ణమికి దగ్గరగా వచ్చేటటువంటి శుక్రవారం చేయడం చాలా సముచితం. అంతేకాదండోయ్, చంద్రుడు ఔషధులకు అధిపతి. ఔషధులు అంటే సస్యములు, ధాన్యములు, వీటన్నింటికీ కూడా ఆయన అధిపతి. మన ఇంట్లో ధాన్యాభివృద్ధి సమగ్రంగా ఉంటే కనుక సంపదలు కూడా అభివృద్ధి చెందినట్టే. కావున వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏం చెప్తున్నాము? ధనధాన్య సమృద్ధి, సర్వసంపత్ సమృద్ధి, పుత్రపౌత్ర సమృద్ధి అని చెబుతున్నాం. అందువల్ల పౌర్ణమికి దగ్గరగా వచ్చేటటువంటి శుక్రవారం ఈ వ్రతం చేయడం వల్ల కూడా మనకు ధాన్య సంపత్తిని ఇస్తుంది. కావున పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాలు చేసుకోవడమే సముచితము. ఎందుకు అనంటే చంద్రబలం ఉంటుంది కాబట్టి.